ముందుగా వేడి నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని తీసుకొని ఒక ఫ్లవర్ని మరగబెట్టుకున్న వేడి నీళ్ళలో వేసుకొని వాటిని ఒక 5 నిమిషాల పాటు అలా ఉంచాలి. ఎక్కువసేపుగా ఉంచకూడదు, ఎందుకంటే అవి మెత్తబడిపోయే అవకాశం ఉంటాయన్నమాట. వాటిని ఒక 5 నిమిషాలలో ఉంచిన తర్వాత దాన్ని వడకట్టుకొని వేరే జల్లెల్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. అవన్నీ నీళ్ళన్నీ ఇంకిపోవాలి, కిందకి వెళ్ళిపోవాలన్నమాట. మంచిగా ఆ వేడి నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి పురుగులు ఏవైనా డస్ట్ ఉంటే పోతుందన్నమాట. మొత్తం తీస్తున్నాం అన్నమాట. తర్వాత దాన్ని వడకట్టుకున్నాం మనమైతే. వాటిని అలా నేను చూపించిన విధంగా చేయండి. తర్వాత వేరే బౌల్లోకి వేసుకోవాలి వాటన్నిటిని. తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ మంచి కాటన్ క్లాత్ మీద వేసి బాగా ఆరబెట్టాలన్నమాట. ఒక 2 అవర్స్ అయితే వాటిని ఆరబెట్టాలి. అలా ఆరబెట్టిన తర్వాత వాటిని 3 కప్పులు ఒక బౌల్లోకి వేసుకోండి. క్యాలీఫ్లవర్ బాగా ఆరిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 కప్పు కారం, 1/2 కప్పు సాల్ట్ అండ్ కొంచెం మెంతి పొడి, ఆవు పొడి, నిమ్మరసం ఒక 1/2 గ్లాస్ అన్నమాట వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకోండి, చాలా బాగా వస్తుంది. తర్వాత మనం రిఫైండ్ ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోండి. నేను పల్లి ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అంటే 3/4 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నేను చూపించిన విధంగా వేసుకుంటూ కలుపుకోండి కొంచెం కొంచెం. కలిపిన తర్వాత రోజున తింటే